చిన్నప్పటి నుండి ఆడపిల్లల మగపిల్లల పెంపకంలో చాలా తేడా ఉంటుంది. ఆడపిల్లలకి బార్బీ డాల్స్, కిచెన్ సెట్స్, అబ్బాయిలకి క్రికెట్ కిట్, ఫుట్బాల్స్ ఇవ్వడంతో ఆడపిల్లల బాధ్యతలేమిటి, మగపిల్లలు ఎలా ఉండాలి అని ఎంతో సులువుగా తెలియజేయబడుతుంది. మగపిల్లలు ఏడిస్తే ఒక హీనభావంతో చూడబడతారు. ఏంటి అలా ఆడపిల్లల ఏడుస్తున్నావంటారు. అదే ఆడపిల్ల ఏడిస్తే అది ఎంతో సహజంగా భావించి సముదాయిస్తారు. సమాజం నిర్వచించిన విధంగా మగపిల్లలు కాని ఆడపిల్లలు కాని ప్రవర్తించకపోతే వాళ్లు ఎగతాళి పాలవుతారు. అమ్మాయిలు బయటికి వెళ్లి ఆడుకోవాలనుకోవడం, మగపిల్లలు ఆటల్లో రుచి చూపించకుండా ఇంట్లో ఉండి పుస్తకాలు చదువుకుని ఇంటి పని చేయాలనుకోవడం ఎంతో ఎగతాళికి కారణమవుతుంది. జెండర్ ఒక సామాజిక నిబంధన. అది పురుషులకి మహిళలకి ఉన్న హక్కులు, స్వేచ్ఛని నిర్వచిస్తుంది. మగవారు రవాణా సదుపాయాలను ఉపయోగించి స్వేచ్ఛగా తిరగగలుగుతారు, ఇంకా అనేక అవకాశాలను పొందగలుగుతారు. మగపిల్లలు స్నేహితులతో కలిసి సరదాగా సమయం గడపగలుగుతారు. మహిళలు రవాణా సదుపాయాలన్నీ తక్కువగా ఉపయోగిస్తారు. ఒకవేళ ఉపయోగించినప్పుడు కూడా వారు అనేక విధాలైన వేధింపులకు గురవుతారు. అలాగే మహిళలకు స్నేహితులతో కలిసి సరదాగా సమయం గడిపే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. మీరేమనుకుంటున్నారు? ఇది న్యాయమా? మహిళలు ఉద్యోగాలు చేయాలనుకున్నప్పుడు కూడా వారి అవకాశాలు వారి సంరక్షణ విధులకే పరిమితమై ఉంటాయి. అందుకే మనం ఎక్కువగా మహిళల్ని నర్సులుగాను, టీచర్స్ గాను, సెక్రటరీస్ గాను, ఎయిర్ హోస్టెస్లుగాను చూస్తూ ఉంటాము. పురుషులకి అపరిమితమైన అవకాశాలు ఉంటాయి. వారు అనేక రంగాలలో, అనేక పదవులలో, అనేక పాత్రలలో అనేక విధులు నిర్వహిస్తూ కనబడతారు. వారు మహిళల కన్నా ఎంతో ఎక్కువ ఆదాయాన్ని కూడా సంపాదిస్తారు. స్త్రీలు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు కూడా వారిపై ఇంటి పనుల భారం తగ్గదు. పిల్లల బాధ్యత కూడా వారిపైనే ఉంటుంది. దానివల్ల వారు వారి కెరియర్లో ఎక్కువ ప్రగతిని పొందలేరు. అలా కాకుండా మగవారు వృత్తిపైనే ధ్యాస పెట్టి ఉద్యోగాలలో ప్రగతి పొంది జీవితంలో విజయవంతమవుతుంటారు. ఇది మీరు న్యాయమని భావిస్తారా? మీరు స్త్రీ పురుషులిద్దరూ సమానంగా కలిసి పనిచేసే ప్రపంచాన్ని ఊహించగలరా? మీరు స్త్రీ పురుషులిద్దరూ గృహ బాధ్యతలను, పిల్లల పెంపకాన్ని సమానంగా పంచుకునే కుటుంబాలు సాధ్యం అనుకుంటున్నారా? స్త్రీ పురుషులిద్దరూ వారి వారి వృత్తుల్లో, ఉద్యోగాల్లో సమానంగా రాణింపగలరని భావిస్తున్నారా? మహిళలు భవిష్యకాలంలో రవాణా సదుపాయాలు సులువుగా ఉపయోగించి స్వేచ్ఛగా అవకాశాలను పొందాలి అని కోరుకుంటున్నారా? పిల్లల పెంపకంలో జెండర్ అసమానత్వం లేకుండా ఉండాలి అని ఆశిస్తున్నారా? మనం ఈ చిత్రాలని ఎంతో సులువుగా మార్చాం, కానీ నిజ జీవితంలో మనం ఈ మార్పు తేవడానికి తయారుగా ఉన్నామా?